నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయనే సామెత మనం రెగ్యులర్గా వింటుంటాం. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిందా అంటే అవుననే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 151 సీట్లు 11 సీట్లకి పరిమితమైన పరిస్థితి. సో మనం అధికారంలో ఉన్నప్పుడు, మనకి పవర్ ఉన్నప్పుడు చాలామంది మన చుట్టూ తిరుగుతుంటారు. ఒకసారిగా పవర్ పోయినా, అధికారం పోయినా వాళ్ళని కన్నెత్తి కూడా చూడని పరిస్థితులు ఉంటాయి. సో ఎక్కడో దగ్గర ఒక షెల్టర్ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే నేను చాలాసార్లు ఈ సందర్భంలో చెప్పింది, బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు ఖచ్చితంగా చేరతాయి. ఎందుకంటే ఆ రకంగా చేస్తేనే కానీ వర్కౌట్ కాదు. ప్రతిపక్షంలో ఉండడానికి రాజకీయ నాయకులు ఒప్పుకోరు పవర్ లేకుండా. ఏదో రకంగా వెళ్ళాలి. లేదు వాళ్ళ వ్యాపారాలు ఏవోటి వాళ్ళ లావాదేవీలు ఏవో తీర్చుకోవాలనుకుంటూ ఉంటే వాళ్ళ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇమీడియట్గా మారిపోతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి దెబ్బలే తగులుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మరో దెబ్బ. ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు అసలు ఆయన వదిలి వెళ్ళరు అన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఆయన మీద విమర్శన అస్త్రాలు సంధించడం చాలా కీలకంగా వైఎస్ఆర్సీపీలో మారుతున్న పరిణామం. మరి అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఎలాంటి దెబ్బ కొడతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎలాంటి షాకులు ఇస్తున్నారు వీళ్ళు? జగన్కు మరో దెబ్బ. ఎన్నికల ఓటమి తర్వాత జగన్కు వరుస షాకులు. జగన్ వెంట నడిచిన పొలిటికల్ ఫ్యామిలీలు సైడ్ అవుతున్నాయా? వైసీపీ కోసం అహర్నిశలు శ్రమించిన వారు దూరమైపోతున్నట్లు సమాచారం వస్తున్న లీక్స్. వైఎస్ఆర్తో అనుబంధం ఉన్న నేతలు బై చెప్పేస్తున్నారు, చెబుతున్నారు కూడా. ఇక వైసీపీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, కేతిరెడ్డి ఫ్యామిలీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాలు. జగన్ వెంట వీళ్ళందరూ కూడా నడిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీలకు ప్రాధాన్యత తగ్గింది అని చెప్పి వాళ్ళు లోకలోకలు పైకి చెప్పకపోయినా సరే ప్రాధాన్యత మాకు తగ్గింది, మా ఫ్యామిలీ ఇది కాదు, మేము రాజశేఖర రెడ్డి గారితో పాటు మేము కలిసి జర్నీ చేసాం, కానీ జగన్ గారి దగ్గరికి వచ్చేసరికల్లా మాకంత ప్రయారిటీ లేదు అని. సరే, గెలిచినప్పుడు అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బహిరంగంగా మాట్లాడలేరు కాబట్టి ఇప్పుడు ఒకటొకటి వాయిస్ బయటకు వస్తుంది. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి, వైసీపీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి కష్టంగా ఆ పార్టీ ఇప్పుడు ముందుకు నడుస్తున్న పరిస్థితి. 11 సీట్లు అంటే ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. రేపు ఏదో ఎన్నికలు ఎల్లు చేయరని కాదు. ఇక సజ్జల విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకు మాత్రమే జగన్ హై ప్రయారిటీ ఇచ్చారు అని. ఇక ఆర్థికంగా చేయూతను అందించిన మాజీ సీఎం వెంట నడుస్తున్న ఫ్యామిలీలు దూరమైనట్టు తెలుస్తుంది. ఆర్థికంగా చేయూతను అందించిన మాజీ సీఎం జగన్ వెంట నడుస్తున్న ఫ్యామిలీలు దూరమైనట్టుగా తెలుస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈయన అధికారం ఉన్నప్పుడంతా కూడా వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు మాజీ సీఎం ఈ ఫ్యామిలీలు ఏవో కూడా పూర్తిగా దూరం అవుతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీకి పొలిటికల్ ఫ్యామిలీల అండ ఎక్కువ. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కాంగ్రెస్లో ఒక వెలిగిన కుటుంబాలన్నీ జగన్ వెంటే నడుస్తున్నాయి. మెజారిటీ వైఎస్ఆర్ మాదిరిగా జగన్ వద్ద వారికి అనుకున్నంత ప్రాధాన్యత లేదనే భావన చాలాసార్లు వస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి వేరు, ఆయన రాజకీయాలు వేరు. సరే, ఆ రకంగా రాజకీయాలు ఒకరిలా ఒకరు చేయాలని లేదు. ఒకరి ఆలోచన ఒక రకంగా ఉంటాయి, ఒకటి తీరి ఒక రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆలోచిస్తారు, లోకేష్ గారు మరో రకంగా ఆలోచిస్తారు, పవన్ కళ్యాణ్ గారు మరో రకంగా ఆలోచిస్తారు. సో తండ్రి కొడుకులైనంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే లోకేష్ గారు, అలాగే రాజకీయాల్లో ఒక్కొక్కరు పంతాలు ఒక్కో రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లుగానే లోకేష్ గారు ఆలోచించాలని లేదు. తండ్రి కొడుకులైనంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు ఆలోచించినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని లేదు. తండ్రి కొడుకులు అయినంత మాత్రాన సరే, ఒక్కొక్కరు తీరు ఒకరు ఉంటుంది. జనరేషన్ మారుతున్నది కాబట్టి ఒక్కొక్క ఆలోచన ఆ రకంగా ఉంటుంది. ఇక చాలామంది ప్రత్యామ్నాయం లేక పార్టీలోనే కొనసాగుతూ సైలెంట్ అయిపోయారని, అసలు ప్రాధాన్యం ఇవ్వరన్న బాధ ఉన్నట్టు సమాచారం. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చాలా రోజులు పార్టీకి దూరం. ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్. జగన్ హామీతో ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి చాలామంది సీనియర్లకు రుచించడం లేదనే టాక్. తమ త్యాగాలను అస్సలు పట్టించుకోవడం లేదన్న బాధ చాలామంది సీనియర్లో ఉందని ఇది ఇప్పుడు నడుస్తున్న పబ్లిక్ టాక్. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్కి సమకాలీకుడు. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని భావించారు. తన ఫ్యామిలీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్. సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, కుమారులు గౌతమ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అంతా వైసీపీలోనే. అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి తగ్గిన ప్రాధాన్యం. ఇక రాజమోహన్ రెడ్డి సూచనలు జగన్ పట్టించుకోలేదనే సమాచారం. ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం. వైసీపీలో ఉండడం వేస్ట్ అన్నట్టు ఒక నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా పెద్ద టాకు. ఇక తీవ్ర అసంతృప్తిలో ఆళ్ళ ఫ్యామిలీ. జగన్కు అత్యంత
విధేయత కలిగిన కుటుంబం. పారిశ్రామికవేత్త అయిన ఆళ్ళ అయోధ్యారామిరెడ్డి స్టార్టింగ్ నుంచి జగన్ వెంటే అడుగులు. ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్తోనే పయనం. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి కృషి ఆళ్ళ సోదరులు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదనే అలక. చివరకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆళ్ళ ఫ్యామిలీ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం జూన్తో ముగుస్తుంది. పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలింతా కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీతోటి ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా దూరం అయ్యే పరిస్థితి. ఇంకా మనం అందులో ఉండలేము, చేయలేము. రాజశేఖర రెడ్డి గారి దగ్గర లభించిన ఆ గౌరవం ఇక్కడ లభించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా సరే, అదే నేను ముందుగా చెప్పినట్లుగా ఎవరి వ్యవహార శైలి వాళ్ళకుంటుందండి, ఎవరు ఆలోచన సరళి వాళ్ళకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగే చేయాలి అంటే ఆయన చేయలేకపోవచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళలాగే చేయాలంటే ఆయన చేయలేకపోవచ్చు, లోకేష్ గారు వాళ్ళని అనుసరించాలంటే ఆయన అనుసరించకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళలాగే మనం ముందుకు సాగాలి అనుకుంటే సాగకపోవచ్చు. సో ఏ ఈక్వేషన్స్ కూడా ఇదే అని మనం చెప్పే పరిస్థితి ఉండదు. సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి ఎన్నో ఏళ్ళ పెట్టి ముందుకు సాగుతున్న ఫ్యామిలీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తే మరి వచ్చే కొత్త టీం ఎవరు? వాళ్ళకి పరపతి ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతం మీద పట్టున్న వాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఇలాంటి వాళ్ళు కానీ బయటికి వెళితే మరి కొత్త నీరు వస్తుందా? వాళ్ళని ఢీకొనగలదా? వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? ఏ పార్టీ అయినప్పటికీ కూడా, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మరో బిగ్ షాక్ పడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు మరో దెబ్బ పడుతుందా? ఇవి జరుగుతున్న ప్రచారం. మరి దీన్నన్నింటినీ ఏ రకంగా నెట్టుకొస్తారో, వాళ్ళని ఏ రకంగా బొద్దుగిస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు పొలిటికల్ ప్లాన్ ఏంటన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న టాక్.